వాషింగ్టన్ కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరాగ్వే అధ్యక్షుడితో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. లాటిన్ అమెరికా దేశాల పర్యటన కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరాగ్వే చేరుకున్నారు. ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హెచ్ఈ హ్యూగో సగ్యూర్ సహా పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. నేషనల్ పాస్థియన్ ఆఫ్ హీరోస్ స్మృతి స్థలాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడు పుష్పగుచ్చం ఉంచి అమర జవాన్ల స్మృతికి నివాళులర్పించారు. ఈ స్మృతి స్థలం ధైర్యానికి, సంకల్ప బలానికి మరియు నమ్మకానికి ప్రతీకని కొనియాడిన ఉపరాష్ట్రపతి అక్కడ సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులందరికీ నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్దో బెనిటెస్తో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని బెనిటెజ్ అన్నారు. భారత్ మీద జరిగిన ఉగ్రదాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా బెనిటెజ్ను భారత్ సందర్శించాల్సిందిగా వెంకయ్యనాయుడు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత లాటిన్ అమెరికా ఉపాధ్యక్షుడు హ్యూగో వెలాజ్క్వెజ్తో ఆయన సమావేశమయ్యారు. లాటిన్ అమెరికా దేశాల్లో కీలకమైన పరాగ్వేతో భారత్ బంధాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలకు ఈ సమావేశాలు వేదికగా మారాయి. వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, కెపాసిటీ బిల్డింగ్, ఐసీటీ, అంతరిక్ష విజ్ఞానం మరియు రైల్వేలకు సంబంధించిన కీలక అంశాల్లో భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందాల మీద భారత్, పరాగ్వే సంతకాలు చేశాయి. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో చేరినందుకు పరాగ్వేకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో కలిసి రావాలని కోరారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ గౌరవార్థం ఇరు దేశాల నాయకులు కలిసి ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. ఆ తర్వాత పరాగ్వే నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిల్వియో ఓవెలార్తో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు.